40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. తిరుపతి జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన 8వ రోజు కొనసాగుతుంది. నిన్న ఏదైతే ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంగా కూడా భారీ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏదైతే మొదటి రోజు నుంచి చేస్తున్నటువంటి విమర్శన అస్త్రాలనే ఇటు కూటమి పార్టీలపైన కూడా ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే 1వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ ఏదైతే పింఛను విధానంలో పాల్గొనకూడదు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ పంపిణీ చేయాలి అని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు దానిపైన గలం విప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కుట్ర. చంద్రబాబు దగ్గరుండి మనుషులతో ప్రేరేపించి ఈసీకి ఇలాంటి ఫిర్యాదులు చేసి ఇలాంటి వయసులు అంటే చాలా వృద్ధులైనటువంటి వారు ఇంటి వద్ద తీసుకున్నటువంటి పింఛన్ని తప్పుదావు పట్టించే విధంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి చేకూరేటువంటి లబ్ధి చేకూరకుండా ఉండటానికి, వాళ్ళ నష్టపోయేది చూడడానికి కల్లారా చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నిజంగా ఎంత దాష్టికమైనటువంటి చేష్టలు చేస్తున్నాడో అనేటువంటి ఉద్దేశించి ప్రజల్ని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 8వ రోజు ఇప్పటికే ఆయన గత రాత్రే రేణుగుంట శ్రీకాళహస్తి నియోజకవర్గమైనటువంటి రేణుగుంట గురవరాజపల్లిలో రాత్రి బస చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయము గురవరాజపల్లి నుంచి కూడా ఆయన బస్సు యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా ఏర్పేడు జంక్షన్ వద్దకు బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ బియ్యపు మధుసూదన్ రెడ్డి భారీ ఎత్తున సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వాగత తోరణాలను ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలను ప్రజల్ని అక్కడ మమేకం చేస్తూ బస్సు యాత్ర విజయవంతం చేయడానికి కూడా ఏర్పాట్లు సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇక ఏర్పేడు మండలం నుంచి కూడా మిటకండ్రిగ గ్రామం మీదుగా వయా బస్సు యాత్ర కొనసాగుతూ ఉంటుంది. 11 గంటల 30 నిమిషాల ప్రాంతం వరకు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం పూర్తిగా కూడా ఈ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఇక 12 గంటల ప్రాంతంలో ఏదైతే శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ వద్ద అక్కడ ఆర్చి వద్దకి చేరుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి శ్రీకాళహస్తి ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనము పలకడంతో పాటు అక్కడ రోడ్ షో కూడా నిర్వహించడానికి కూడా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా తొట్టంబేడు మండలానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. తొట్టంబేడు మండలంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ తొట్టంబేడు మండలానికి సంబంధించినటువంటి నాయకులతో కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది. అనంతరం అక్కడ 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కూడా ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లతో దాదాపు అర్ధగంట సమయం పాటు కూడా సమావేశం కానున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అనంతరం కూడా భోజన విరామం సమయం తీసుకుంటారు 3 గంటల సమయం వరకు. అనంతరము అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉన్నటువంటి ఉడుదుడుకులు కావచ్చు, అసంతృప్తి పరులు కావచ్చు, లేదా సమస్యల పట్ల మరేదైనా మాట్లాడాలంటే కూడా అక్కడికి నాయకుల్ని, అధినాయకులను పిలిపించుకొని మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఇప్పటికే తిరుపతి ఎంపీ స్థానాన్ని 2 సార్లు బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మరో వ్యక్తిని అక్కడ తీసుకొని వచ్చి పెట్టడం, వీళ్ళంతా అసమ్మతి వర్గాలని పిలిపించుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు కేంద్రంగా కూడా ఇటు పంచాయతీ జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనంతరము తొట్టంబేడు నియోజకవర్గంలో పొయ్య గ్రామం వద్ద ఆయన భోజన విరామం సమయం అనంతరం అటు నుంచి బయలుదేరి నాయుడుపేట మీదుగానే ఆ బస్సు యాత్ర కొనసాగుతూ వెళ్తుంది. 3:30 గంటల సాయంత్రం 3:30-4 గంటల ప్రాంతంలో నాయుడుపేట బహిరంగ సభ కేంద్రానికి వేదికకి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటాడు. అక్కడ ఇప్పటికే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఉండేటువంటి 7 నియోజకవర్గాల ప్రజానీకాన్ని ఆయా ప్రజాప్రతినిధులు ఇప్పటికే బస్సుల ద్వారా అదేవిధంగా ప్రైవేటు వాహనాల ద్వారా తరలించడం జరిగింది బహిరంగ సభకి. ఆ బహిరంగ సభలో తిరిగి అదే కూటమి పార్టీలని ఉద్దేశించి కూడా అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో ఎందుకు తిరిగి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి అనే దాన్ని ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజా వేదికగా కూడా ఈ మేమంతా సిద్ధం సభ వేదికగా కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏదేమైనా కూడా ఈ 7 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి ఈ మేమంతా సిద్ధం సభ వరుసగా విజయవంతం కావడంతో 8వ రోజు కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు అయితే మాత్రం చాలా ఆనందోత్సాహాలతో ముందుకు అడుగులేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తిరుపతి జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.